లైన్లో రండి అమ్మా, లైన్లో రండి. టికెట్ చూపించమ్మా, టికెట్. ఇట్స్ టూ హాట్ మ్యాన్. ఏసీ లేదా? మంచి హుషారుగా ఉన్నాం. ఇదిగోండి సార్ టికెట్ తీసుకోండి. టికెట్ చూపించరా అంటే ఇండక్షన్ స్టవ్ వారంటీ కార్డు తెస్తావా? ఎలాగైతే నేను అక్కడికి కనిపించుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం. ఎక్కడ దగ్గర కూర్చుని పోదాం. మన ప్రీతి జంత కనిపించట్లేదు, ఎక్కడ ఉంది? అది అక్కడ ఉంది, అక్కడ ఉంది. ఓ సార్, ఒక టికెట్ లాగా లోపలికి వచ్చాడు, పట్టుకోండి. అగో అగో నా కొడుకు, పట్టుకోండి. Eternity later. అశ్దీప్, బాల్ పట్టుకో. ఎన్ని బాల్ వేస్తారా ఒక ఓవర్ కి? A few moments later. మ్యాచ్ చేయి అలాగుందా? చేతి మీద దెంగారు కదరా. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కింగ్స్ 11 పంజాబ్ ప్లస్ జీటీ. సో నిన్న మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. ప్రీవియస్గా 3 మ్యాచెస్ చూసినప్పుడు వన్ సైడ్ అయిపోయింది. అంటే వాళ్ళు టార్గెట్ ఇవ్వడం, వీళ్ళు టార్గెట్ ఈజీగా చేసేసారు అనిపించింది నాకైతే. కానీ నిన్నటి మ్యాచ్ అయితే ఒక అంటే మినిమం టార్గెట్ అనమాట 162 అనేది కొంచెం చేజ్ చేయగలిగిన టార్గెట్. సో ఎప్పుడైతే జీటీ ఆ టార్గెట్ ఇచ్చిందో పంజాబ్ ఈజీగా చేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ స్టార్టింగ్ నుంచి జీటీ కూడా వాళ్ళకి అలాగే టఫ్ ఇచ్చారు బౌలింగ్‌తోని. సో వికెట్లు పడుతూ ఉంటున్నాయి, స్కోర్ వెళ్తుంది, మెల్లిగా వెళ్తుంది, ఏటి మ్యాచ్ సప్పగా వెళ్తుంది అనిపించింది. దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆస్ట్రేలియన్ యంగ్ ప్లేయర్ కూపర్ కొనోని, అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిసి ఈ మ్యాచ్‌ని గెలిపించాడు. సో 72 స్కోర్ చేశాడు. సో మ్యాచ్ అయితే లాస్ట్ వరకు ఫింగర్స్ క్రాస్ అన్నట్టే ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు అలా స్లోగా వెళ్తుంది స్కోర్. అయితే మన జీటీ బ్యాట్స్‌మెన్స్ కూడా నిదానంగా ఆడుకున్నారు. మెల్లిమెల్లిగా స్కోర్ చేసి మినిమమ్‌గా ఇచ్చారు. శుభ్మన్ గిల్ గాని, జోస్ బట్లర్ గాని వీళ్ళందరూ. నెక్స్ట్ ఇలాగా పంజాబ్ కూడా చూసుకుంటే సో సేమ్ చాలా మటుకు వికెట్లు పడిపోతున్నాయి. మధ్యలోని ప్రసిద్ధ్ కృష్ణ అనే బౌలర్ వచ్చాడు. తనైతే మాత్రం చాలా టఫ్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ కూడా ప్రైజ్ చేశాడు తన బౌలింగ్‌కి. సో అది జరిగింది. నెక్స్ట్ హర్షదీప్ సింగ్ బౌలింగ్ లాస్ట్ ఓవర్ 11 బాల్లు ఏసాడు ఫ్రెండ్స్. 11 బాల్లు. ఎందుకురా ఇన్ని బాల్లు ఏసావు? వైడ్‌లు, నో బాల్లు, ఎందుకు ఇంత? స్కోర్ అయినా ఇచ్చిరా బాబు అనిపించింది నాకు. దాని బదులు 11 బాల్లా చిరాకొచ్చింది. ఆళ్ళు కూడా అలాగే చిరాకు పడి ఉంటారు టీమ్‌మేట్స్. మరీ దారుణంగా అయింది. సో నిన్నైతే మాత్రం చాలా టఫ్ ఇద్దరి మధ్య పోటాపోటీ అయ్యింది. సో ఫైనల్‌గా కింగ్స్ 11 పంజాబ్ గెలిచింది. సో ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఎస్‌జికి, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కి. సో ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలబోతున్నారో కామెంట్ చేయండి. ప్రిడిక్ట్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్. సో స్టే ట్యూన్ టు రాజు తెలుగు ఫర్ మోర్